17th జూలై 1985 తెల్లవారుజామున 7ంటికి ఏపీలో ఉన్నటువంటి కారంచెడు అనే పల్లెటూరులో ఉన్నటువంటి మాల మాదిగ మగవాళ్ళు అందరూ పనికి వెళ్లారు. హఠాత్తుగా 4000 మంది కమ్మ కులానికి చెందిన వాళ్ళు కత్తులు గొడ్డలు తీసుకుని మాదిగ వాళ్ళ మీదకి దండయాత్రకు వచ్చారు. వాళ్ళకు కనిపించిన ప్రతి మాల మాదిగలని ఇష్టం వచ్చినట్టు నరకడం స్టార్ట్ చేశారు. ఆడ మగ పిల్ల పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా కనిపించిన వాళ్ళని కనిపించినట్టు నరికారు. మొత్తం ఈ ఇన్సిడెంట్ లో చాలా మంది మాదిగ వాళ్ళు చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ తో మొత్తం భారతదేశం షాక్ అయింది. చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం మాల మాదిగ అనే తక్కువ జాతి కులాల వాళ్ళు కమ్మ కులానికి ఎదురు తిరగడమే. ఇలాంటి ఇన్సిడెంట్స్ అప్పట్లో చాలా జరిగేవి. మాల మాదిగ కులాల వాళ్ళని బడిలోకి రానిచ్చే వాళ్ళు కాదు, గుడిలోకి రానిచ్చే వాళ్ళు కాదు. చిన్న చిన్న గ్రామాల్లో కూడా వాళ్ళకి ఊరి బయట ఎక్కడో ఒక మూలకి వాళ్ళు ఉండడానికి స్థలాలను ఇచ్చేవాళ్ళు. ఈ మాల మాదిగ కులాలు ఎన్నో సంవత్సరాలుగా అనగదొక్కబడుతూ వచ్చాయి. ఇది గమనించిన ప్రభుత్వం మాల మాదిగ కులాలకి సపోర్టుగా ఒక యాక్ట్ ని ప్రవేశపెట్టింది. అదే ఎస్సీ ఎస్టీ యాక్ట్. ఈ వీడియోలో ఎస్సీ కేస్ ఎందుకంత పవర్ఫుల్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మనం ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ మీద జరిగే స్పెసిఫిక్ క్యాస్ట్ బేస్డ్ క్రైమ్స్ ని ఆపడానికి తెచ్చిన యాక్టే ఎస్సీ ఎస్టీ యాక్ట్. ఎగ్జాంపుల్ కి ఎవరైనా ఎస్సీ ఎస్టీ పర్సన్ ని పబ్లిక్ గా కులం పేరు చెప్పి అవమానించినా, లేదంటే బడిలోకి గాని గుడిలోకి గాని కులం పేరు చెప్పి అడ్డుకున్నా, లేదంటే ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఓటు వేయకుండా కులం పేరు చెప్పి అడ్డుకోవడం, లేదా వాళ్ళని అంటరాని వాళ్ళగా చూసిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం కేసుని ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకంత పవర్ఫుల్ చూద్దాం. రీజన్ నెంబర్ 1, ఇమ్మీడియట్ ఎఫ్ఐఆర్. నార్మల్ కేసులలో పోలీస్ ఎంక్వైరీ అనేది డిలే చేస్తారు. అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అన్ని కూడా పోలీస్ కేసు అవ్వకుండానే సెటిల్ చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఎవిడెన్స్ మాయం అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా విక్టిమ్ ని బెదిరించడం లాంటివి జరుగుతాయి. ఇలాంటివి ఏవి జరగకుండా ఉండాలని ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో ఇమ్మీడియట్ ఎఫ్ఐఆర్ అనేది కంపల్సరీ. రీజన్ నెంబర్ 2, ఇమ్మీడియట్ అరెస్ట్. నార్మల్ కేసులలో అంత త్వరగా క్రిమినల్ని అరెస్ట్ చేయరు. ఎంక్వైరీ అని అది ఇది అని చాలా లేట్ చేస్తారు. బట్ ఎస్సీ ఎస్టీ కేసులలో మాత్రం కంప్లైంట్ ఫైల్ అయిన కొద్దిసేపట్లోనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలనేది మ్యాండేటరీ. రీజన్ నెంబర్ 3, యాంటిసిపేటరీ బెయిల్. నార్మల్ కేసుతో పోల్చుకుంటే ఎస్సీ ఎస్టీ కేసులో బెయిల్ రావడం చాలా కష్టం. ఎందుకంటే బెయిల్ వస్తే ఆ వ్యక్తికి కనుక పలుకుబడి ఉంటే విక్టిమ్ కి ప్రాణహాని కలిగే అవకాశం ఉంది. అందుకే నార్మల్ కేసుల కంటే ఎస్సీ ఎస్టీ కేసులలో బెయిల్ రావడం చాలా కష్టం. రీజన్ నెంబర్ 4, స్పెషల్ కోర్ట్స్. స్పెషల్ కోర్ట్స్ ఎందుకంటే నార్మల్ కోర్టులో ఎన్నో లక్షల కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఎస్సీ కేసులు కూడా వాళ్ళకి ఒక ఫైల్ మాత్రమే. న్యాయం జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకే వీళ్ళకి స్పెషల్ కోర్ట్స్ అండ్ జడ్జెస్ ఉంటారు. రీజన్ నెంబర్ 5, టైమ్ బౌండ్ ట్రయల్. నార్మల్ కేసులో డిలే ఇస్ ద బిగ్గెస్ట్ వీక్నెస్. అక్యూజ్డ్ ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాడు, కానీ విక్టిమ్ అలసిపోతాడు, న్యాయం జరుగుతుందన్న నమ్మకం కోల్పోతాడు. కానీ ఎస్సీ ఎస్టీ కేసులో ఇలా ఉండదు. ఫాస్ట్గా ట్రయల్కి వస్తాయి, ఫాస్ట్గా న్యాయం జరుగుతుంది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఎస్సీ ఎస్టీ కేసు అనేది చాలా పవర్ఫుల్గా మారింది. అయినా కొంతమంది ఎస్సీ ఎస్టీ కేసుని మిస్యూజ్ చేస్తున్నారు. అది సపరేట్ టాపిక్, దాని మీద సపరేట్ వీడియో చేస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను మీకు చెప్పాను. ఎందుకంటే వీడియో నచ్చితే మీరే చేస్తారు. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.